హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఈవేళ లిక్కర్ మొన్నటిదాకా ఒక తరహా లిక్కర్, ఇప్పుడు కొత్త తరహా లిక్కర్ కుంభకోణం, కల్తీ లిక్కర్ అన్నటువంటిది మీరు ఉండేటటువంటి జిల్లా నుంచి ప్రారంభమై ఇప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశమైతే, దాంట్లో అరెస్ట్ అయినటువంటి నిందితుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయమంటే కుట్ర చేశాను, 3 కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని జోగి రమేష్ చేయించాడు అన్నటువంటి స్టేట్మెంట్ బయటికి రావటం, అలాగే ఒక వాట్సాప్ చాటు వైరల్ కావడం, దీన్ని ఎలా చూస్తారు? సాగర్, ఇప్పుడు మద్యం సంబంధించి తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చినప్పటి నుంచి దాని చుట్టూ చర్చ నడుస్తుంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం రిలేటెడ్ ఇష్యూస్ పైన భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని, జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని రకరకాల చర్చల్లో స్టార్ట్ అయినటువంటి ఆ కేసు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ టార్గెట్గా జరుగుతుందా అన్న వాతావరణం కల్పించారు. అది తప్ప అన్నీ జరుగుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఈ కేసుని రాజకీయ చర్చకి ఇస్తున్నంత ప్రాధాన్యత విచారణకి ఇవ్వలేదా? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సిట్ అనేది స్వతంత్రంగా పనిచేయచ్చు కాక, కానీ సిట్ యొక్క పనితీరు కన్నా సిట్ చుట్టూ జరుగుతున్నటువంటి విచారణ చుట్టూ జరుగుతున్న చర్చలు, తెలుగుదేశం పార్టీ వివిధ సందర్భాల్లో మాట్లాడుతున్న మాటలు చూసినప్పుడు వీళ్ళు కేసు కన్నా జగన్ అరెస్ట్ చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారా అన్నట్టు చర్చ నడిచింది. అంటే పొలిటికల్ రంగు ఎక్కువ పులుంకుంటుంది. సహజంగా ప్రతిపక్షం పైన ఎప్పుడు కేసు పెట్టినా అది రాజకీయ రంగు పులుంకుంటుంది. కానీ ఇది మోతాదు మించి సంవత్సరాలు, నెలల తరబడి సంవత్సరాలు దాటిపోయినా కూడా నడుస్తున్నాడు వల్ల డైలీ సీరియల్ లాగా ఒక రకమైనటువంటి అసంతృప్తి ప్రజల్లో కూడా వచ్చింది. ఎందుకంటే ఇది కేసా లేకపోతే రాజకీయం అనే చర్చ రావడం వల్ల ప్రభుత్వం ఒక డిఫెన్స్ వాతావరణంలో పడే సమయంలో బెయిల్స్ రావడం, దాంతో పాటు ఇప్పుడు ఏకంగా ములకల చెరువులో జరిగినటువంటి ఇన్సిడెంట్లో ప్రభుత్వం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఈ పూర్తిగా ఆత్మరక్షణ పడిపోతే మీరు ఇట్లాంటి చేస్తా గత ప్రభుత్వం మీద ఏదో చేస్తున్నారనే చర్చ రావడానికి స్కోప్ ఇచ్చింది. ఒక రకంగా వైసీపీ కొంచెం అప్పర్ హ్యాండ్ తీసుకుంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ధర్నాలు కూడా చాలా ఎఫెక్టివ్గా చేయడానికి అది ఒక కారణమైంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 2 సవాళ్ళు ఉన్నాయి. ఒకటి, ఆ కేసుని అట్ట లాజికల్ కంక్లూడింగ్ తేవాలి, ఈ కేసుని ఏం చేయాలి. ఎందుకంటే ఇదందరూ ఆ కేసులో అవినీతి జరిగిందా లేదా, జరిగితే ఎవరికి అందిందని చర్చడానికి టైం పడుతుంది, అది విమర్శకు పనికొస్తుంది. కానీ ఈ మద్యం ఏదైతే కల్తీది దొరుకుతుందని చెప్పారో ములకల చెరువులు కానీ ఇప్పుడు కృష్ణా జిల్లాలో కానీ, ఇవి నేరుగా ప్రజలకి ఎఫెక్ట్ అవుతోంది. ఈ రోజుకి రోజు సమాధానం, చర్యలను ప్రజలు కోరుకుంటారు. కానీ ఈ కేసు ఆ కేసు కానీ కలిసిపోయినాయి. ఇప్పుడు కానీ మీ సంగతి తెలియదు, ఇప్పుడు దాని మీద సిట్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. సిట్టుకు ముందే మిథున్ రెడ్డి గారు ఆయన సొంత నియోజకవర్గం లోక్సభ పరిధి రాజంపేట పరిధిలోని తంబలపల్లి ఉంటుంది కాబట్టి అది రెండోది ఆ కేసులో ఆయన ఉన్నాడు కాబట్టి దీనిపైన సిబిఐ విచారణ జరపాలి. ఎందుకు జరపాలంటే ప్రభుత్వమే ఇంటెన్షన్ గా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ దీంట్లో వాళ్ళ ఏజెన్సీ సరిగా సిబిఐకి అడిగాడు. అది ఒక చర్చ నడుస్తోంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడింది. ముఖ్యంగా ములకల చెరువులో జరిగిన ఘటనలో 2 తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళే సస్పెండ్ చేయడం చేసిన కారణంగా మరింత డిఫెన్స్ లో పడింది. ఈ డిఫెన్స్ లో పడినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే, నాకున్న అవగాహన మేరకు చాలా సీరియస్ అఫెన్స్ లోకి వెళ్ళి దోషుల్ని కఠినంగా శిక్షించి కేసుని క్లోజ్ చేయాలి. ఆ వైపు చేయకుండా దీంట్లో మనం డిఫెన్స్ లో పడ్డాం కదని కొంత ఏదైనా వైసీపీకి అంటిద్దామా అనే చర్చ తమ్మలపల్లిలో స్టార్ట్ చేశారు. ఎట్లా స్టార్ట్ చేశారు? చివరకు వాళ్ళు వైసీపీ నుంచి వచ్చినటువంటి కోవట్లు 16 నెలలు జరుగుతుంది. రెండోది, గతంలో ఈ వైసీపీ ఉన్నప్పుడు ఈ మద్యం ఇట్లా ఉత్పత్తి జరిగి అది కంటిన్యూ ప్రాసెస్, అంటే 16 నెలలు మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం పట్టించుకోలేదని అర్థం. ఇట్లా ప్రతి ఎత్తుగడ ఏమవుతా ఉందంటే అధికార పార్టీని ఆత్మరక్షణ పడచ్చు. ఇప్పుడు అధికార పార్టీకి ప్రతిపక్షాన్ని ప్రజలు తేడా చూస్తారు, అధికార పార్టీకి రెస్పాన్సిబిలిటీ చూస్తారు. అంటే ఆ రెస్పాన్సిబిలిటీ మర్చిపోయి రాజకీయంగా ఓటంటే నేను 2 అంట, నేను 2 అంటే వాళ్ళు 4 అంటారు అనేది ప్రతిపక్షంతో మంచిది కాదు. అది ఒకటి జరుగుతుంది. ఇందులో ఇప్పుడు జోగి రమేష్ గారి వ్యవహారం, నేనంటే జోగి రమేష్ గారి పాత్ర ఉందా లేదా అని ప్రభుత్వం తేలిస్తే మనకేం అభ్యంతరం లేదు. జోగి రమేష్ అయినా ఎవరైనా తప్పుగా చూస్తాం. అయితే ఇక్కడ వీడియో బయటకు వచ్చింది. ఆయన సొంతంగా వీడియో చేసినాడా లేదా పోలీసుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వీడియో బయటకు వచ్చిందా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది, జోగి రమేష్ ఒకవేళ చేశాడు లేదా ఆయన కొంది అనేది ఏదైనా అది తేలేదు. ఇప్పుడు తేలదు. కానీ ప్రతిపక్షం ఏముంటుంది, ఇది మేము తప్పించుకోవడం కోసం మా మీద నడుతున్నారు, వాడు స్టేట్మెంట్ ఇచ్చింది దాన్ని వాదన చేస్తున్నారు అనే చర్చ కూడా దారితీస్తుంది. అదే అతను సెల్ఫ్ వీడియో కాకుండా పోలీసులు అతను అరెస్ట్ చేసినప్పుడు విచారించే క్రమంలో ఆయన కొంతమంది పేర్లు చెప్తున్నారు, ఆ పేర్లని మేము విచారించి నిజానిజాలు తేలుస్తామని చెప్పుంటే ఒక పద్ధతిలో ఉండేది. ఆయన వీడియో చేయడం ద్వారా ఆయన గతం ఫస్ట్ వీడియోలో అది లేదు, ఇప్పుడు రెండో వీడియోలో ఇది వస్తా ఉంది కాబట్టి పోలీసులు ఏమైనా చేయించారా అనే చర్చ కూడా వస్తుంది. కాబట్టి ఇట్లాంటి ఎత్తుగడలు, ఇట్లాంటి చర్చలు రానికుండా చూసుకోకపోతే ప్రతిపక్షం మీద మీరు ఏదో అప్రహ్యాన్ని తీసుకోవాలను, ప్రతిపక్షాల మీద నిందలేయాలనుకుంటే అది మీకే మెడ చుట్టుకునే అవకాశం ఉంటుంది.
ఏంటంటే ఇక్కడ కల్తీ లిక్కర్ అనేటటువంటిది ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన వ్యూహంగా, దానికోసం జోగి రమేష్ ఆడించిన నాటకంగా చూడరా పబ్లిక్? అంటే ఎప్పుడు చూస్తారంటే, ఇప్పుడు కల్తీ మద్యం అనేది ఎక్కడో ఒక చోట దొరుకుండి, లేదా కొంత తక్కువ మోతాదులో జరుగుతుంది. ఇప్పుడు ఇది ఫ్యాక్టరీ లాగా కనిపిస్తున్నాయి, నెంబర్ 1. నెంబర్ 2, ప్రభుత్వ లెక్కల ప్రకారం కూడా వాళ్ళు దాదాపు 16 నెలలు అనకపోయినా మొత్తం సుదీర్ఘ కాలం పాటు వ్యాపారం చేస్తారు. ఇప్పుడు ఎట్లుంటుందంటే సాయి గారు, మీ మీద నెపం నెట్టడం కోసం నేను ఒక తప్పు చేసి అది సాయి గారు చేశారని చేయించడం కోసం చేశారనేది చెప్పడానికి కూడా లాంగ్ ప్రాసెస్ అవుతా ఉంది. కాబట్టి అది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున కల్తీ మద్యం వైసీపీ వాళ్ళే తయారు చేసి, ఆ తయారు చేసిన కల్తీ మద్యం ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వానికి మెడగజుట్టి, ఇది చెప్పడానికి కూడా కొంచెం లెంత్గా ఉన్నట్ల, కొంచెం విసుగ్గా ఉంటుంది నాకు కూడా చెప్పడానికి. ఇట్లాంటి రాగం తీసే యాక్టివిటీ అంటారు దీన్ని. పాయింట్ ఏంటంటే, జోగి రమేష్ అనే వైసీపీ నాయకుడికి తప్పు ఉంటే చేయండి. ఒకవేళ ఆయన పైన ఉంటే కూడా ఒక మాల్ ప్రాక్టీస్లో ఆయన బాగుంది. కానీ వైసీపీ వాళ్ళు దీని ఒక ప్లాన్డ్గా తప్పు చేసి ప్రభుత్వాన్ని బదనాము చేసి దాని ద్వారా అది అంత శక్తి కూడా ప్రతిపక్షానికి ఉండదు. ఎందుకుంటుందంటే వ్యవస్థలు, దానికి ఉన్న పరిమితులు, పోలీసు యంత్రాంగం. ఒకవేళ ఆ స్థాయికి ప్రతిపక్షం వెళ్ళి యాక్టివిటీ చేయగలుగుతుందంటే ప్రభుత్వం ఎందుకు పనికిరాదని అర్థం. అంటే పోలీసు వ్యవస్థ ఇంత మీరు పెట్టుకొని, ఇంటెలిజెన్స్ పెట్టుకొని ప్రతిపక్షం అంత చేస్తా ఉంటే పట్టించుకోలేదంటే అది కూడా మీ బలహీనత కింద వస్తుంది, ఫెయిల్యూర్ ఆఫ్ యాక్టివిటీ వస్తుంది. కానీ ప్రతిపక్షం ఒక వ్యూహాత్మకంగా చేసిందన్న ప్రచారం అయితే నేను అంగీకరించాను. అంత ధైర్యం కూడా చేయరు సాయి గారు, ఎందుకంటే అపోజిషన్ ఉండరు, వాళ్ళ తిప్పలు వాళ్ళకు ఉంటాయి. ఏదైనా ఒకరిద్దరు ఇట్లాంటి వాటిలో ఏమన్నా భాగస్వాములు అయ్యున్నా నేను నమ్ముతున్నాను అది అధికార పార్టీతో సంబంధం లేని భాగస్వామ్యం అయితే కాదు. ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి మాల్ ప్రాక్టీస్లో భాగస్వాములు అయినా, మేఘ ₹4 సంపాదించుకుని అధికార పార్టీ సంబంధం లేకుండా చేయలేరు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఇవన్నీ సపోర్ట్ చేయాలి. అధికారం సపోర్ట్ లేకుండా మాల్ ప్రాక్టీస్లు జరగవు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా. కాబట్టి అధికార పార్టీ వాళ్ళు డైరెక్ట్గా ఉన్నా లేకపోయినా, లేదా ప్రతిపక్షం ఇంకోడు మాల్ ప్రాక్టీస్కి అలవాటు చోడు ఉన్నా, వీళ్ళ కోఆపరేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అధికార పార్టీకి ఇట్లాంటి ఎత్తుగడలతో సాధించేదే ఉండదు, ప్రజలు అంత నమ్ముతారని నేను అనుకోను. అంటే ఈ కల్తీ లిక్కర్ దొరికిన తర్వాతన మొదట్లో వైసీపీ అప్పర్ హ్యాండ్ తీసుకుంటే, ఇప్పుడు ఈ రివర్స్ చేసిన తర్వాత అప్పర్ హ్యాండ్ ప్రభుత్వాన్ని అయ్యింది అన్నటువంటిది అనుకోవడానికి వీల్లేదు. అంటే జోగి రమేష్ పాత్ర ఉంది అనేది చర్చ వస్తుందో, అంటే సోషల్ మీడియాలో కావచ్చు, ఆయన వీడియో ద్వారా, దీని ద్వారా వీళ్ళు కూడా ఇట్లాంటి పనులు చేసినారా అనే మెసేజ్ వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. కానీ ఇది ఎక్కువ కాలం నిలబడదు. ఎప్పుడు నిలబడుతుంది? ఆయన పట్టుకొని విచారించి నిజానిజాలు తేల్చేస్తే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు జోగి రమేష్ విషయం తేల్చేశారు అనుకోండి, మొలకల చెరువు విషయం కూడా తేల్చాలి కదా, దీన్ని తేల్చకుండా దాని జోలికి పోయినారనుకోండి ప్రాబ్లం వస్తుంది. కానీ దాన్ని తేలిస్తే అటు దొరికేదంతా వీళ్ళే కనిపిస్తున్నారు. కాబట్టి ఈ మాల్ ప్రాక్టీస్ మొత్తంలో ఒక రోజు జరిగే పరిణామాలు లేదా 2 రోజులు జరిగే పరిణామాలలో కొంత అటు ఇటు కావచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద టైం ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీగా తీసుకొని సమస్యగా తీసి మనోడ తనోడం లేకుండా కొట్టాడ బారేసి స్టబర్న్ గా నిలబడితే ఉన్నంతలో ది బెస్ట్ అవుతుంది. అంతే తప్ప దీంట్లో మనకు నష్టం వస్తా ఉంది కాబట్టి దీంట్లో కొంచెం వాళ్ళు కూడా పోద్దాము, కొంచెం భారం తగ్గించుకుందామంటే ఇట్లాంటి వీడియోలు వచ్చినప్పుడు అటప్పుడు కొంచెం అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది. కానీ అల్టిమేట్ గా మద్యం కేసులో ఏదైతే మనకు కల్తీ మద్యం ఉందో అది ప్రభుత్వమే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది తప్ప, ఇట్లాంటి కేసుల్లో ఒకరిద్దరు దొరికితే వాళ్ళు దొరకచ్చు, లేదా నిజాలు మనకు తెలియదు. చేసిన ప్రతిపక్షం ఉంటుంది, మా మీద నెట్టడం కోసం ఇవన్నీ చేస్తానని తేల్చేది ఎప్పుడు. కాబట్టి ఎప్పుడు కూడా ఇట్లాంటి విషయాల్లో అధికార పార్టీకే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనుకుంటాను. ఇక్కడ జయచంద్రారెడ్డి ఎవరైతే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశాడో అతన్ని ఈ జనార్దన్ రావుని సస్పెండ్ చేశారు. ఇప్పుడు జయచంద్రారెడ్డికి ఏం సంబంధం లేదు అన్నటువంటిది ఇప్పుడు జనార్దన్ రావు చెప్తున్నటువంటిది. బట్ తనే ఇదంతా క్రియేట్ చేశాడు అంతకు ముందు నుంచి అన్నటువంటి. అంటే జయచంద్రారెడ్డిని సేఫ్ చేయాలని జనార్దన్ రావు అనుకుంటున్నట్ట, లేకపోతే ప్రభుత్వం అనుకుంటున్నట్ట? ఇప్పుడు జనార్దన్ రావు అయినా ఇంకొకరైనా డిఫరెంట్ అసలు స్టేట్మెంట్ లేకుండా వాళ్ళు పోలీసులతో సహకరించడం, పోలీసులు చెప్పినట్టే, అంటే పోలీసులు సహకరించి తన పని తాను చేసుకోబోతే ఒక రకంగా ఉంటుంది. కానీ అరెస్ట్ అయిన వ్యక్తి రకరకాలు ఇచ్చే స్టేట్మెంట్ క్రెడిబిలిటీ ఉండదు, చంచలనాలకి చర్చలకు దారి తీస్తుంది తప్ప. ఎందుకంటే అతనే ముద్దాయి, రెండోది అతనే నేరం చేసినాడు. నేరం చేసిన వాడు సర్టిఫికేట్లన్నీ పనిచేయవు. అక్కడ జయచంద్రారెడ్డి తప్పు చేసినాడా, ఈయన జనార్దన్ రావు తప్పు చేశాడా, ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ప్రజలు ఎట్లా చూస్తారంటే ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యాన్ని ప్లోట్ చేసేస్తున్నారు, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఒకవైపు మద్యం షాపులు పెంచారు, పర్మిట్ రూములు పెంచారు, మినీ బార్లు చేశారు, బెడ్ షాపులు వస్తున్నాయి, ఇది కూడా వస్తుంటే యాడికి తీసుకెళ్తున్నారు అనే చర్చ ఎక్కువ డామినేట్ చేస్తుంది.
ఇక వ్యక్తులు అనేది ఆ రోజుకి ఆ రోజు ఉంటుంది. కాబట్టి జనార్దన్ రావు ఇచ్చే స్టేట్మెంట్లన్నీ ఆధారంగా ప్రజలు ఒక నిర్ధారణకు రారు. ప్రజలు వచ్చే నిర్ధారణ ఈ కల్తీ మద్యం ఎంత తాగినారు, ఎంత పోతున్నారు, ఏమైపోతుంది రాష్ట్రం, దీని చుట్టూనే నడుస్తారు. కాబట్టి ప్రభుత్వం సీరియస్ గా సిట్ గానే ఆలోచించాల్సింది కల్తీ మద్యం ఎందుకు తయారు చేస్తున్నారు, ఏ ఏజెన్సీల ద్వారా అమ్ముతున్నారు, అంటే వాళ్ళకైనా సహకరించే పరిస్థితి ఈ బెల్ట్ షాపుల ద్వారా ఉంటే బెల్ట్ షాపుల పైన యాక్షన్ తీసుకోవడం, ఇట్లాంటి ప్రజలు ఏదైతే భయపడుతున్నారో ఆ భయాన్ని పోగొట్టే పని చేయడం, చర్యలు తీసుకునే వైపే ప్రభుత్వానికి గౌరవం పెరుగుతుంది. ఇట్లాంటి యాక్టివిటీ ద్వారా ఆయన చెప్పే విషయాల ద్వారా ఆ రోజుకి ఆ రోజు సంచలనం అవుతుంది తప్ప లాంగ్ రన్ లో ప్రభుత్వం దీంట్లో నిలబడుతుందని నేను అనుకోలేదు. ఏంటంటే బెల్ట్ షాపులు, అలాగే పర్మిట్ రూమ్స్, ఇవి జగన్ టైంలో నిషేధించారు. ఇప్పుడు మళ్ళీ వచ్చినటువంటి ఇవి పబ్లిక్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇది మూవ్ అవుతుంది అనుకోవచ్చా? నేను అనుకుంటుంది ఇప్పుడు కూడా ప్రజలు, మీకు గుర్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి మద్యం పాలసీ కూడా ఒకటనేది జగమెరిగిన సత్యం. దాంట్లో మంచి చెడ్డలు కాదు, సింపుల్ గా మద్యం విషయంలో ఆ టైం ఫ్రేమ్గా చేయడం కానీ, లేదా ముఖ్యంగా అన్ని బ్రాండ్లు అలో చేయట్లేదనే విమర్శ కానీ, లేదా కొంత నాసిరకమైన మంది కొత్త కొత్త పద్ధతులు వీళ్ళు చేస్తున్నారనే విమర్శలు ప్రజల్లో బాగా పనిచేసినాయి. ముఖ్యంగా ఈ మద్యం స్వీకరించే వాళ్ళలో బలంగా పనిచేసినాయి. ఎక్కడ ఆందోళన జరిగింది సాయి గారు? నాకు తెలిసి రాష్ట్రంలో ఇప్పుడైనా కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసే ఆందోళన చేస్తూ ఉంది. అప్పుడు అది కూడా లేదు కదా, విమర్శలే చేస్తున్నారు. కానీ దాని ప్రభావం ఎలక్షన్ ఎంత పడింది? కాబట్టి సాధారణ ప్రజలు, మద్యం సేవించే వాళ్ళు లేదా మద్యం ఉండకూడదని ఆశించే వాళ్ళు ఎప్పుడు కూడా బయట పడరు. కానీ దాని రిఫ్లెక్షన్స్ ఎలక్షన్లో చూపిస్తారు. ఈ నాట్ ఓన్లీ లెక్కరు, మీరు గత 10 ఏళ్ల ముందు మీరు జర్నలిస్ట్గా చూస్తుంటారు. ఆ రోజు ధర్నాలకు రాష్ట్రోకాలకు ఉన్నటువంటి ఎమోషన్ ఈ రోజు ఆడ కనిపిస్తోంది. సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత తన మనోభావాలు సోషల్ మీడియా చెప్పేస్తున్నారు. చూసుకుందాం ఎలక్షన్లో అంటారు, ఘోరంగా చూసుకుంటారు, మామూలు కూడా చూసుకుంటారు, ఘోరాతి ఘోరంగా ఓడించారు, బారేస్తున్నారు. మనకు ఎలక్షన్లో చూసుకుందాం, మనకెందుకు ఈ పంచాయతీ, లేదా సోషల్ మీడియాలో ఉంది మన నిరసన తెలియజేద్దాం, ఇట్లాంటి రూట్కి వెళ్ళిపోయారు ప్రజలు. కాబట్టి ఈ మద్యం విషయంలో ఆందోళన వైపు కింద నుంచి కనపడలేదు. కాబట్టి ఇది వైసీపీ ఆందోళనగా ఎట్లా చూస్తాం? ఒకటి, నిజంగా వైసీపీ ఆందోళన అని ప్రభుత్వం అనుకుంటే సిట్ వరకు పోయిండదు. కింద అలజడి ఉంది. ఇప్పుడు కూడా పార్టీ శ్రేణులు మాట్లాడే విషయాలకి కింద ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా చూస్తుంది ప్రభుత్వం. అది చూస్తుంది కాబట్టి సిట్ ఎందుకు వేయాలి? ఇప్పుడు ప్రభుత్వమే సొంత అంత తొందరగా ఎందుకు వేస్తా ఉంది? బహుశా ప్రతిపక్షం కూడా గొడవ చేసింది కానీ సిట్ వేయమని చెప్పాలా. మళ్ళీ మిథున్ రెడ్డి గారు సిబిఐ విచారణ కోరాడు. కానీ సిట్ వేసేంతవరకు పోయినారంటే సీరియస్ గా ప్రభుత్వం ఉందని ప్రజలకు చెప్పడం కోసమే కదా. కాబట్టి ఇది వైసీపీ వాళ్ళ ఆందోళన కనిపిస్తున్నా అది వెనకాల ప్రజల యొక్క సానుకూలత కూడా ఉందనేది ఒక వాస్తవం. ఇప్పుడు ఈ డైవర్ట్ చేస్తున్నారని జనం అనుకుంటారా, లేకపోతే నిజంగా పట్టుకున్నారు ఇది వైసీపీదే అని అనుకుంటారా? డైవర్షన్స్ ఎప్పుడు అనుకుంటారంటే అతను అరెస్ట్ చేసి కేసుని సీరియస్ గా తీసుకుంటే డైవర్షన్ అనుకో, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కానీ ఇట్లాంటివి వీడియోలు వదలడం, అది నిజంగా మనకు తెలియదు. ఎవరు వదిలారు, ఆయనే వదిలాడా, పోలీసులు వదిలారా, లేకపోతే ఇంకోరా మనకు తెలియదు. కానీ అట్లాంటి వీడియోలు వదలడం ద్వారా సరాసరి ఇప్పుడు సాయి గారు జనరల్ గా జోగి రమేష్ గారు కరెక్ట్ అని, జోగి రమేష్ గారికి ఏ సంబంధం ఉండదనే సర్టిఫికేట్ నేనే వదలుచుకోలేదు. మంచి చెడ్డలు మనకు సంబంధం లేదు. కానీ జోగి రమేష్ అనే ప్రతిపక్షం. జనరల్ గా ప్రజలు మాల్ ప్రాక్టీస్ అన్ని అధికార పార్టీ పేటెంట్, తెలుగుదేశం అని నేను అనట్లేదు, ఏ పార్టీ ఉన్నా మాల్ ప్రాక్టీసు, అక్రమాలు, దందాలు అనేది అధికార పార్టీ పేటెంట్ గా ప్రజలు చూస్తారు. పేటెంట్ అంటే వాళ్ళు ఎవరు కానీ ఇది వాళ్ళది ఈ తత్వంగా. ఎందుకంటే అది కొంచెం రీజనబుల్ గా ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు చేస్తారు ఒకటైతే, రెండోది అధికార సమర్థన లేకుండా ఇట్లాంటి మాల్ ప్రాక్టీస్ జరగవు. కాబట్టి అధికార పార్టీతో పాత్రని నమ్మినంతగా ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు ప్రతిపక్షాన్ని నమ్మడం అంత సులభం కాదు. సాంకేతిక అంశం. రెండోది ఇది తేలేదే. ఇప్పుడు జోగి రమేష్ గారు ఉన్నారో లేదు మనకు తెలియదు, ఆయన విచారిస్తారు, అరెస్ట్ చేస్తారు అనుకుందాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమున్నాయి? విచారణ సమయంలో సహనిందితులు చెప్పే సాక్ష్యాన్ని సాక్షులుగా చూడలేమని చెప్పారు. ఇప్పుడు ఆయన అవును అంటాడు, జోగి రమేష్ నేను కాదు అంటాడు. జోగి రమేష్ ఆయనకి ఇచ్చినట్టుగా ఏం ఆధారం ఉంది? ఆ నిందితుడు చెప్పాడు కాబట్టి అదే క్రెడిబిలిటీ కాదు కదా. లావాదేవీలో సంథింగ్ జరుగు ఉండాలి. అవి ఏడ కనపడితే మనకు తెలియదు. ఇట్లాంటి విషయాలు ఏడ ఉంటాయి, లీగల్ టెక్నికల్ దొరకరు కదా. కాబట్టి నాకు తెలిసి ఈ జోగి రమేష్ విషయంలో ఎలా ఉన్నా ఫలితం ప్రజలు అధికార పార్టీతో ఉన్నటువంటి అంచనాకి ప్రతిపక్షంకు రారు. రైట్. మరొక ప్రధానమైన అంశం, జనసేన నాయకురాలుగా ఇంత ముందు ఉండి సస్పెండ్ అయిన వినుత వాళ్ళ డ్రైవర్ వీడియో, అది ఇప్పుడు అతను చనిపోయిన ఇన్ని రోజుల తర్వాత బయటికి రావడం, దాన్ని ఎలా చూడాలి? సాయి గారు, శ్రీకాళహస్తి మీకు కూడా తెలుసు, చాలా సెన్సిటివ్ ఏరియా. తిరుపతి తర్వాత
ఒక రకమైన నివాస యోగ్యమైన ప్రాంతంగా చూస్తాం. మంచి ప్రాంతం, మంచి క్లైమేట్, వాటర్ బాగుంటుంది, వాతావరణం, దేవుడు, దక్షిణ కైలాసం అన్నీ బాగున్న ఏరియా. నాకు తెలిసి మీకు కూడా తెలుసు ఈ ప్రాంతాల పెద్ద పెద్ద రాజకీయ గొడవలు కూడా పెద్ద ఉండవు. తిరుపతి, చిత్తూరు జిల్లాలో తక్కువ, పర్టికులర్ శ్రీకాళహస్తి, తిరుపతి లాంటి చోట్ల మీకు తెలుసు ఉండదు. అలాంటి చోట ఇది ఒక పెద్ద అలజడిగా అయితే మారింది. దీనికి కారణం జనసేన, తెలుగుదేశం రెండు అధికారంలో ఉన్నాయి. పూర్తిగా అనైతికమైనటువంటి కార్యక్రమం. ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది సరే విచారణలో తేలుతుంది. కానీ జరిగిన ఘటనలన్నీ హైలీ అబ్జెక్షనబుల్, అనైతికమైనటువంటి కార్యక్రమాలుగా చూస్తాం. ప్రజలు సహించే కార్యక్రమం కాదు ఇది. దీన్ని ఎక్కడో ఒక చోట కట్ చేయకపోతే, కంట్రోల్ చేయకపోతే దీని పర్యవసానాలు ఘోరంగా ఉంటాయి. ఎందుకంటే అనైతిక పద్ధతిలో జరిగే గొడవలు, యాక్టివిటీలు ఇవన్నీ కూడా వాటి పర్యవసానాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి, మీకు తెలుసు. అట్లాంటి దశకి ఈరోజు శ్రీకాళహస్తి ఏరియాలో జరగడం అనేది దురదృష్టం. అది ఇక్కడ నాకు ఆందోళన కలిగించేది, ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, రెండు పార్టీలకు ఇప్పుడు ఆమె వినితాకు సంబంధించినంతకు మాకు సంబంధం లేదని జనసేన ప్రకటించేసింది. తెలుగుదేశం పార్టీ ఏం స్పందించట్లేదు. సుధీర్ రెడ్డి గారు నాకు సంబంధం లేదంటారు. ఎవరి సంబంధాలు అనేది విచారణ తెలుస్తుంది. నా పాయింట్ ఏంటంటే, అధిష్టాన వర్గం జోక్యం చేసుకోవాల్సిన సమయం ఇది. మాకు వినిత అని పక్కన పెట్టేసాం అంటే ఇంకా ఆమె చేసే పనులతో నాకు సంబంధం లేదంటే కుదరదు కదా జనసేనకి. కాబట్టి వినిత లేవనెత్తిన అంశాలు, సుధీర్ గారి అంశాలు పోలప్ చేసుకొని తెలుగుదేశం, జనసేన అధినాయకత్వం కూర్చొని వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా కేసులో మంచి చెడ్ల తర్వాత పోలీసులు తేలుస్తారు. ఎక్కడో చోట అదుపు తప్పుతున్నారు కదా వీళ్ళని కంట్రోల్ చేసే చర్యలు అనేది తీసుకోవట్లేదు. బహిరంగ కనపట్లేదు, లోపల ఏం చేస్తున్నారో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళు మాకు సంబంధం లేదని ఒక పేపర్ ప్రకటన, వీళ్ళు స్పందించకపోవడం అనేది శ్రీకాళహస్తిలో ప్రజలు కొంచెం భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు లేని కలిసి లేని శ్రీకాళహస్తిలో అని చెప్పే బాధ ఉంది. అన్నిటికన్నా మించి మరింత తెలుగుదేశం, జనసేన బదనామం అవుతుంది ప్రజలు. ఈ రోజుల్లో అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద ఒకతనేమో మర్డర్, ఇంకొక అతనేమో సూసైడ్, ప్రాణాలు కదా. జరిగే చర్యలు కూడా ఎట్లున్నాయి, చాలా ఎంబరాజింగ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎక్కడ కూడా జనసేన అధిష్టాన వర్గులందరూ ఎక్కడోసారి కట్ చేద్దాం అంటే దీన్ని చర్యల వైపు వెళ్ళడం, దీనికి మంచి అట్లు చూడడం చేయకుండా వాళ్ళ పార్టీకి ఆయన, ఆమె పార్టీకి ఆమె మాట్లాడేస్తుంది, ఈయన పార్టీకి ఈయన మాట్లాడేయడం వల్ల ప్రజలు ఇద్దరు అధికారంలో ఉన్నవాళ్ళు, ఇద్దరు మిత్రపక్షాలు. కాబట్టి అధికారంలో ఉన్నవాళ్ళు ఇట్లాంటి చర్యలు అనేది వస్తాయి. రెండోది, తెలుగుదేశం, జనసేన ఈరోజు మాకు సంబంధం లేదనుకోవచ్చు అధిష్టాన వర్గం. కానీ దీన్ని ఇట్లనే వదిలేస్తే రెండు పార్టీల మధ్య అగాధం ఏర్పడడానికి శ్రీకాళహస్తి కారణంగా కాదు, ఇతరత్ర అంశాలు కూడా తోడవుతాయి. కాబట్టి రెండు పార్టీల ఐక్యత కూడా మంచిది కాదు. వాళ్ళు ఎందుకో దీన్ని మౌనంగా వహిస్తారు. తప్పులతో సంబంధం లేకుండా కఠినంగా ఒక మంచి మెసేజ్ అయితే వాళ్ళు ఇవ్వాలి. ఈకిపోవడం అనేది శ్రీకాళహస్తి శాంతి భద్రతలకు మంచిది కాదు, వాళ్ళిద్దరికి కూడా, ఎమ్మెల్యే గారికి వాళ్ళకు కూడా మంచిది కాదు. కాబట్టి అధిష్టాన వర్గం జోక్యం చేసుకుని ఒక ముగింపు పలికితే బెటర్. మర్డర్ స్పాట్ లోనే వీళ్ళిద్దరు వినుత, చంద్రబాబు ఉన్నారు అన్నటువంటి వీడియో ఆధారంగానే అరెస్ట్ చేశారు పోలీసులు. కానీ అసలు మాకు మర్డర్కి సంబంధం లేదు, మేము పోషించే వాళ్ళ మీద పించి ప్రాణాలు తీసేవాళ్ళం కాదు అన్నటువంటి వాదన ఎలా చూడాలి? సాయి గారు, నాకు తెలిసి మర్డర్ ప్లేస్ లో ఉన్నారో లేదో తెలియదు కానీ తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు పోలీసులకి ఏమి ఇంటెన్షన్ ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ అయితే ఏదైనా అనుకోవచ్చు, రాజకీయ కారణాలు, ఒత్తిళ్ళు ఉంటాయని. తమిళనాడు పోలీసు ఎట్లా చేశారు? అతను మర్డర్కి గురైనాడు, నదిలోనూ దేంట్లోనూ పడేసిన తర్వాత అతను 2-3 రోజుల తర్వాత తేలుతారు కాబట్టి తేలాడు, గుర్తు చేయాలని పరిస్థితి వచ్చింది. ఒకటి ఆధారం ఏం దొరికింది? చేయి మీద వాళ్ళ టాటూ వేసుకున్నారు, ఆమెకు సంబంధించిన టాటూ, జనసేనకు సంబంధించిన టాటూ. దాని ఆధారంగా ఆమెను పిలిచి విచారించి అరెస్ట్ చేశారు ఆమెని. కాబట్టి వాళ్ళు చేశారని నేను అన్ను. బట్ జరుగుతున్న పరిణామాల్లో ప్రొవోకింగ్ యాక్టివిటీగా ఉంది తప్ప ఎవరి కారణం అనేది ప్రభుత్వం, పోలీసులు జాల్చాలి. కానీ జరుగుతున్న ఆరోపణలు, వీళ్ళ ఆరోపణలు ఎవరో చూస్తున్నప్పుడు ఒక ఉద్దేశపూర్వకంగా మర్డర్ అనేది కనిపిస్తుంది కదా. ఎవరు చేశారనేది వేరే సంగతి. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా జరగకుండా యథాలాపంగా జరగలేదు. కాబట్టి మేము ఎక్సే ఆ పని చేశారని నేను అన్నగాని, ఎవరో ఒకరైతే ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యగానే చూస్తాను దాన్ని. రైట్. ఇక్కడ జనసేనలో గొడవల వల్ల అంటే దీంట్లో ఏంటి, ఇద్దరు జనసేన నాయకులు సుధీర్ పక్షా నుండి సుధీర్ తరపున పనిచేయమని రాయుడిని అడిగినట్టు, డబ్బులు కూడా వాళ్ళు ఇచ్చినట్టు ఆ రాయుడు స్టేట్మెంట్లో ఉన్నటువంటిది. అది జనసేన నేతలు చేశారా, సుధీర్ రెడ్డి చేయించినట్ట అనేటటువంటి రూట్లో ఎట్లా ఆలోచిస్తారు? ఇది పోలీసులు అసలు అవి ఇన్వెస్టిగేట్ చేస్తారా? తమిళనాడు పోలీసులు తమిళనాడు పోలీసులు అది చేయరు. తమిళనాడు పోలీసులు ఆ హత్య కారణం వరకే పరిమితం అవుతారు. దీని వెనకాల ఉన్న సీక్వెన్సీస్ అన్ని వాళ్ళ పని కాదు. ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో జరిగే విషయాలన్నీ వాళ్ళు ఏడదేలుస్తారు. కానీ దీనికి వెనకాల దాని వెనకాలని వెళ్ళరు. కాదు మా అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగించచ్చు. వాళ్ళు అనుకుంటుంది శవం, హత్య,
ఆ హత్య ఆమె కారణమైన ఆధారాలు దొరికితే ఆమెను అరెస్ట్ చేయడం, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం, ఇంతకు మించి దాటే వ్యవహారాలు ఉండదు. కానీ వాళ్ళు చేయలేరు కూడా. వాళ్ళు చేయాలనుకున్నా కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కోసి ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఒకదానికొకటి కొలిక్కుంటూ వాళ్ళు చెప్పొచ్చేమో సరిగే సమయం వచ్చినప్పుడు. కాబట్టి నేను అనుకున్నది ఆ తమిళనాడు పోలీసులు వారికి ఆరే పరిమితం అవుతారు. నేనున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఒక విచారణ ఆదేశించి ఎక్కడో ఒక చోట దీన్ని ముగింపు పలకాలి. పలపకపోతే ఏమవుతుంది, తమిళనాడులో జరుగుతున్న విషయాలు ఆడేమి విచారణ లేవు, అవేమో రావు. హత్య కారణం ఎవరు, ఆడవరకే అది పోలీసులు పరిమితం అవుతారని నేను అనుకుంటున్నాను. కానీ ఈ ఆరోపణలన్నీ దాని దాటి జరిగిపోతున్నాయి. ఈ దాటి జరిగేదంతా రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అక్కడ ప్రాబ్లం వస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని సీరియస్గా ఆలోచించాలి. కాబట్టి దీన్ని పూర్తి విచారించేసి వాడు తప్పు వీడు తప్పు అని తేల్చేయాలన్నా కూడా తమిళనాడు పోలీసులు అంత దూరం వెళ్ళరు. ఆ హత్య బహుశా ఈమె ఇంకోరు ఉంటారు, అరెస్ట్ చేస్తారు, జైలుకి పోతారు, కోర్టు ఏం చెప్తుంది, మళ్ళీ జరిగిపోతుంది. కానీ ఇప్పుడు జరుగుతుంది దీని వెనకాల సమ్ఎక్స్, వారి వెనకాల సమ్ఎక్స్ ఇటు పోతూ ఉంది చర్చ. కానీ ఇది విచారణ జరగాలంటే ఆంధ్రప్రదేశ్లోనే జరగాలి. తెలుగుదేశం జనసేన అంతర్గతంగా విచారించుకొని మంచి అడ్లు తేల్చి సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చి వాళ్ళపైన యాక్షన్ తీసుకొని అన్న ముగింపు పలకాలి అనధికారికంగా. లేదా వ్యవస్థాగతంగా ఒక విచారణకు ఆదేశించి మంచి చెడ్డలు తేల్చి తప్పులుగా ఒప్పులుగా చూడాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆంధ్రప్రదేశ్ సారథ్యంలో జరగకపోతే మాత్రం ఇది కంటిన్యూ ప్రాసెస్ అవుతుంది. అది శ్రీకాళహస్తిలో వాతావరణానికి మంచిది కాదు, తెలుగుదేశం జనసేన ఐక్యతకి మంచిది కాదు, పార్టీలు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు కూడా రేపు ఇబ్బంది పడతారు, ప్రజలు అసహించుకుంటారు. రైట్. పిహెచ్సి డాక్టర్లు ఒకవైపున సమ్మె, రెండో వైపున ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు సమ్మె, తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మొన్ననే టీచర్ల ఉద్యమం, తాజాగా విద్యుత్ ఉద్యోగుల ఉద్యమం, ఇవన్నిటిని ఎలా చూడాలి? ఇది ప్రభుత్వం దీంట్లో స్పందించట్లేదు అనుకోవాలా, లేకపోతే గనక వీళ్ళే గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు అనుకోవాలా? సాయి గారు, ఉద్యోగుల రిలేటెడ్ ప్రతి ఇష్యూ మంచి చెడ్డలు పక్కన పెడితే, నైతికత అనైతికత పక్కన పెడితే అన్ని ఆర్థిక పరమైనటువంటి అంశాలు. ఒక డిఏ పట్టుకున్నా, ఒక సిపిఎస్ విషయం పట్టుకున్నా, ఉద్యోగుల సమస్య ఏది పట్టుకున్నా అది ఆర్థిక పరమైన అంశాలతో ముడిపడి ఉంటుంది. ప్రైమరీగా ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. దానికి ఉద్యోగస్తుల కారణం కాకపోవచ్చు, తమ ఎక్స్ కారణం కాకపోవచ్చు. ప్రభుత్వానికి ఆర్థికమైన పరిమితులు ఉన్నాయి. పైపించి వాళ్ళకి రాజకీయంగా మెడకి చుట్టుకునే కొన్ని సంక్షేమ పథకాలు అంటామా, ఇంకోటి అంటామో యాక్టివిటీ ఇంకోవైపు నడుస్తూ ఉంది. ఫైనాన్షియల్ పరిమితి ఉంది. తన పొలిటికల్ బర్డన్గా భావించే అంశాలకి ఒక సర్దుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రెండోది, ఉద్యోగస్తుల అంశం ముందుకు వచ్చారు. కాబట్టి ఉద్యోగస్తులు ఏ సమస్యను పట్టుకున్నా అది ఆర్థిక పరమైన అంశాలతో, ట్రాన్స్ఫర్లు అట్టాడుతూ ఉంటే తప్ప, ట్రాన్స్ఫర్లు అట్టాడుతుంటే సమ్మెల వరకు పోరు లేదు. కాబట్టి డిఏలు ఇవ్వలేకపోతున్నారు. రెండు, సిపిఎస్ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు జీపీఎస్ తీసుకొచ్చాడు, వీళ్ళు రద్దు చేశారు. సిపిఎస్ వద్దనుకుంటున్నారు అందరూ. ఓల్డ్ పెన్షన్ స్కీమా ఇంకోట చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జీపీఎస్ తీసుకున్నా, సిపిఎస్ రద్దు సమస్య తీసుకున్నా, ఇంకోవైపు పిఆర్సీ కమిషన్ రద్దు చేసేసినారు, ఐఆర్ఈలు అని అడుగుతున్నారు. కాబట్టి ఏది పట్టుకున్నా కూడా ఆర్థిక సమస్యతో ముడిపడింది. కాబట్టి నేచురల్గా ప్రభుత్వం చేయలేకపోతా ఉంది. నేను పైన టచ్ చేస్తే ఆర్థిక పైపించి ఒక డిఏ ఇచ్చారనుకో సాయి గారు, 150 కోట్లు 300 కోట్లు అవుతుంది నాకు తెలిసి. అది ఆ రోజుతో బాధ కదా, నెల కాదు, జీవితకాలం ఇవ్వాలి కదా, హైక్ పెరుగుతూనే ఉంటుంది కదా. కాబట్టి ఉద్యోగుల సమస్యలు వచ్చినప్పుడు చాలా సుదీర్ఘంగా ఆలోచించే ప్రభుత్వం డెసిషన్ తీసుకుని ఆర్థిక పరిమితులు నేను మేజర్ కారణం అనుకుంటున్నాను. అయితే ఆర్థిక పరిమితులను చెప్దామంటే కూడా ఒప్పుకుంటాను నిన్ను. ఎందుకంటే మనం అట్లా అనుకున్నామా, జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉద్యోగస్తులు ఆందోళన చేస్తున్నప్పుడు ఆర్థిక పరిమితులు ఉంటాయని వాళ్ళు ఏం ఆలోచించలేదు కదా, కానీ అని చెప్పి ప్రోత్సహించారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మెడకు చుట్టుకుంటుంది. కాబట్టి ఆర్థిక పరమైన ఇబ్బందులు కాబట్టి భవిష్యత్తులో కూడా అది కొనసాగుతుంది. ఇంకా ఉద్యోగులు ఆందోళన చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ సుదీర్ఘకాలం నడుస్తుంది. ఎందుకంటే అంత త్వరగా ఇది పరిష్కారం అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఆంధ్రాకి గూగుల్ వస్తుండటం, అట్లాగే మరికొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తుండటం విశాఖ కేంద్రీకృతంగా అభివృద్ధి అన్నటువంటి దిశలో పరుగులు పెడుతుంది అనుకోవచ్చా? నిస్సందేహంగా గూగుల్ వస్తుందా, ఇంకోటి వస్తుందా, ఏదైనా రావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అద్భుత నగరాలుగా రెండింటికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి విశాఖపట్నం, రెండు తిరుపతి. ఈ రెండు విశాఖపట్నం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అవుతుంది. తిరుపతి అవకాశం ప్లానింగ్ చేస్తే ఒక గ్రేటర్గా తీసుకొని ఇటు తిరుపతి నుంచి శ్రీకాళహస్తి, ఇటు వెంకటగిరి, ఇటు తిరుపతి నుంచి నగిరి వైపు, ఇటు చెన్నైకి చాలా ఆనుకొని శ్రీ సిటీ, ఇన్ని మల్టిపుల్ అవకాశాలు బెంగళూరు సమీపంలో ఉండడం, మంచి వెదర్ ఉండడం, 2 లక్షల పైచిలకు ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడం, ఇవన్నీ మల్టిపుల్, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, దేవుడు, ఇన్ని గ్లామరస్ పరిస్థితుల మధ్య తిరుపతికి అవకాశం ఉంది. కాబట్టి తిరుపతి, విశాఖపట్నం ఫ్యూచర్ సిటీలుగా మారుతాయి. మంచి అవకాశాలుగా ఫైనాన్షియల్ మొబిలైజేషన్ సిటీగా ఉంటాయి, వెల్త్ క్రియేటివ్గా ఉంటాయి.
ఆ వైపుగా ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది. కాబట్టి విశాఖపట్నానికి ఖచ్చితంగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి దానికి ఉన్నటువంటి పోర్టులు, దానికి ఉన్నటువంటి ఐటీ కంపెనీలు వస్తాయి. అయితే ఐటీ కంపెనీల వరకు ఒక దశ దాటి విశాఖపట్నం సెట్ కాదు సాయి గారు. ఎందుకంటే భవిష్యత్ ఐటీ కంపెనీ అంతా డిజాస్టర్ మేనేజ్మెంట్, అదేవిధంగా బ్యాకప్ మెకానిజం, ఇది డిస్ట్రాయ్ కాకూడదు. అంటే వాతావరణ అసమతుల్యత ఏర్పడినప్పుడు. కాబట్టి మనకు చెన్నై అట్లాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. బెంగళూరులో కూడా అవకాశాలు వచ్చాయి. కానీ అప్పుడు నాకు తెలిసి తిరుపతికి వచ్చారు. కాబట్టి ఐటీకి విశాఖపట్నానికి కొంతకాలం రావచ్చు, కానీ ఒక పూణే, ఒక హైదరాబాద్ లేదా ఒక బెంగళూరు లాగా, ఒక పూణే లాగా ఒక మోడల్గా కానీ ఆంధ్రప్రదేశ్ చేసుకోదలుచుకుంటే తిరుపతి ది బెస్ట్ అవుతుంది. కాబట్టి ఐటీ తిరుపతికి ఇచ్చి విశాఖపట్నానికి మిగతా చేసుకోగలిగితే మనకు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. ప్రభుత్వం ఎట్లా ఆలోచన తెలియదు, కానీ ఖచ్చితంగా విశాఖపట్నం ఒక ఆర్థిక గుర్తింజనగా ఉంటుందనడంలో సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాల వెనకాల ఉన్నటువంటి రెండవ కోణం. అదే సందర్భంలో విశ్లేషణ అన్నటువంటిది నిరంతరం జరుగుతూ ఉండేటటువంటి ప్రక్రియ.